ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈరోజు మనము అల్లా మరియు యెహోవా వీరిరువురు ఒక్కరైనా కాదా అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోస్ని అనేక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంత మాత్రమే కాక మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్స్లో ఇవ్వటం జరిగింది. వాటిని కూడా మీరు ఫాలో అయినట్లయితే చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ప్రియులారా, అలాగే అనేక విషయాల గురించి మేము వీడియోలు చేస్తూ ఉన్నాం. మరి అవన్నీ కూడా మీకు చేరాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మెయిన్ కంటెంట్లో కనుక మనం వెళ్ళినట్టయితే ప్రియులారా, అల్లా యెహోవా ఇద్దరు ఒకటేనా అంటే మొదటిగా అల్లా గురించి, దాని యొక్క నేపథ్యం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అల్లా లేకపోతే ఈ ఇస్లాం అనే సిద్ధాంతాన్ని ప్రాఫెట్ మహమ్మద్ అనే వ్యక్తి ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చిన సంగతి మనందరికీ కూడా బాగా తెలుసు. అయితే మహమ్మద్ చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి అని మనము వింటానే ఉన్నాం. ఆయన చరిత్రను కూడా చాలా మంది ధ్యానించారు. అయితే మహమ్మద్ యొక్క పూర్వీకుల్ని కనుక మనం గమనిస్తే వారందరూ కూడా విగ్రహారాధికులని మనకు తెలుస్తుంది. అలాగే మహమ్మద్ యొక్క తండ్రులు అలాగే పూర్వీకులు ముఖ్యంగా చంద్రదేవుని ఆరాధకులని చరిత్ర క్రిస్టల్ క్లియర్గా మనకి విశదము చేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఈ ఇస్లాం యొక్క మూలాలలో కూడా ఆ చంద్రదేవుని యొక్క ఆ ఇతివృత్తము క్లియర్గా సజీవంగా కనపడుతుంది అన్నదాన్ని కూడా మనం గమనించాలి. పూర్వకాలంలో చంద్రదేవుణ్ణి అల్లా అని చాలా ప్రాంతాల్లో పిలిచేవారు. అదే వాడుక భాషను మహమ్మద్ ఉపయోగించాడని చాలా మంది చెబుతారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మనం ఒక మసీదుకి వెళ్ళామనుకోండి, అక్కడ మీకు ఒక సింబల్ కనిపిస్తుంది, అర్ధ చంద్రాకారము. దానిని అర్ధ చంద్రాకారం మనం చూస్తూ ఉంటాం కదా, హాఫ్ మూన్, చంద్రవంక అని పిలుస్తారు. అలాగే ముస్లిం ఫ్లాగ్స్ పైన కూడా ఈ చంద్రవంక కనిపిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ముస్లిమ్స్ ఎవ్రీ ఇయర్ వారికి ఫాస్టింగ్ మంత్ ఉంటుంది. ఆ ఫాస్టింగ్ మంత్ ఆరంభము మరియు అంతము ఆకాశములో ఆ చంద్రవంక ప్రత్యక్షమైన దానిని గమనించి వారు ఫాస్టింగ్ స్టార్ట్ చేయటము ఎండ్ చేయటం అనేవి చేస్తారు. ఇవన్నీ మనకు బాగా తెలుసు. అయితే ప్రియులారా, పూర్వకాలంలో చంద్రదేవుణ్ణి అల్లా అని పిలిచేవారు. ఆ యొక్క మూలాలన్నీ కూడా క్లియర్గా ఇస్లాంలో మనకి కనిపిస్తాయి. 1901వ సంవత్సరంలో ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అయిన హ్యూగో వింక్లర్ అనే వ్యక్తి ఈ విషయాన్ని క్రిస్టల్ క్లియర్ గా కన్ఫర్మ్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే చంద్రదేవుణ్ణి అల్లా అని పిలిచేవారు. ఆ మూలాలే ఇస్లాంలో ఉన్నాయని ఆయన తెలియజేయడం జరిగింది. అంత మాత్రమే కాక ఏన్షియంట్ సుమేరియన్స్, ఈజిప్టియన్స్ అలాగే పర్షియన్స్ కూడా చంద్రదేవుణ్ణి ఆరాధించారని, అలాగే ఆర్కియాలజీలో త్రవ్వకాలలో వెలువడుతున్న వేల క్లే టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఇన్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవే సజీవ సాక్ష్యాలని ఆయన సాక్షాత్కరించడం కూడా జరిగింది. ఇంకా మనం గమనించినట్లయితే ఏన్షియంట్ అరబ్స్ కూడా చంద్రదేవుణ్ణి పూజించేవారని, వారు 360 దేవతలను పూజించేవారని, వారందరిలోకి కూడా ప్రాముఖ్యమైన దేవుడిగా చంద్రదేవుణ్ణి, మూన్ గాడ్ని పూజించేవారని చరిత్ర తెలియజేస్తుంది. అంటే ప్రియులారా, వారికి ఉన్న 360 దేవుళ్ళలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్, గాడ్ ఆఫ్ ఆల్ గాడ్స్ గా చంద్రదేవుడికి ప్రాముఖ్యమైన స్థానము వారు ఇచ్చేటట్లుగా మనకి అర్థమవుతుంది. అంత మాత్రమే కాక ప్రియులారా, చంద్రదేవుణ్ణి అల్లా అని వారు పిలిచేవారు. అలీలా అన్న పదము నుండి ఈ అల్లా అనేది డిరైవ్ అవటం జరిగింది. అయితే ఏన్షియంట్ అరబ్స్ వారి పిల్లలకు ఈ అల్లా అనే పేరును, వారి చంద్రదేవత ఆరాధకులు కదా, మూన్ గాడ్ని వారు ఆరాధించేవారు కదా, ఈ అల్లా అనే పేరుని చాలా మంది వారి పిల్లలకు కూడా వారి పిల్లల పేరులో అల్లా అనేది వచ్చేటట్టు కూడా వారు చూసేవారు. అయితే పిల్లలు మనం గమనించినట్లయితే మహమ్మద్, ప్రాఫెట్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు, ఆయన యొక్క తండ్రి గారి పేరులో అయితేనేంటి, అంకుల్ పేరులో కూడా ఈ అల్లా అనే పదము చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి వీటి బట్టి మనకు అర్థమవుతుంది పూర్వీకులు చంద్రదేవుని ఆరాధకులు, మూన్ గాడ్ను వారు ఆరాధించేవారు. అయితే వారు ఆరాధించిన 360
దేవుళ్ళలో ప్రాముఖ్యముగా ఈ చంద్రదేవుణ్ణి ఎంచేవారు. ఇప్పుడు ఈ మహమ్మద్ చేసిన పని ఏమిటంటే ఈ చంద్రదేవుడు అనే ఆయన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ గా ఉన్న కాన్సెప్ట్ ని ఓన్లీ వన్ గాడ్ గా అతడు తీసుకొని రావటంలో సక్సెస్ అయ్యాడు అన్న విషయము మనం గమనించాలి. ఇంకా విషయాలు కనుక మనం చూసినట్లయితే ప్రియరారా, ఇంకొక ప్రముఖ స్కాలర్ అయిన జూలియస్ వెల్హ్యూసెన్ అనే వ్యక్తి తెలియజేసిన విషయం ఏమిటంటే ఏన్షియంట్ అరబ్స్ హ్యూబల్ అనే విగ్రహాన్ని వారు ఆరాధించేవారని. ఇప్పుడు మనము కాబా ప్రాంతానికి కనుక వెళ్ళినట్లయితే ముస్లిమ్స్ ఆరాధనా స్థలము, అక్కడ ఒక కాబాలో ఒక బ్లాక్ స్టోన్ కనిపిస్తుంది. ఆ బ్లాక్ స్టోన్ చుట్టూ కూడా ఈ ముస్లిమ్స్ అందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే ఈ స్కాలర్ జూలియస్ వెల్హ్యూసెన్ ఈయన కన్ఫర్మ్ చేసిన విషయం ఏమిటంటే హ్యూబాల్ అనే విగ్రహాన్ని వారు ఆరాధించేవారని ఏన్షియంట్ అరబ్స్. అది చంద్రదేవుడికి ప్రతీక అని, ఈ కాబాలోనే ఆ యొక్క మాన్యుమెంట్ ఉండేదని, దాని చుట్టూ వారు ప్రదక్షిణలు చేసే ఆచారము అప్పట్లోనే ఉండేదని, దాని తర్జుమాయే ఇస్లాంలోనికి వచ్చింది అని ఆయన స్కాలర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అలాగే అనేకమైన స్కాలర్స్ అయితేనేంటి, తవ్వకాలు చేసిన ఆర్కియాలజిస్ట్ అయితేనేంటి ప్రకటించిన విషయం ఏమిటంటే అల్లా ఓన్లీ వన్ గాడ్, ట్రూ గాడ్ అని మన మహమ్మద్ ప్రచారము చేసిన దాంట్లో ఆయన మస్తిష్కంలో అనగా బుర్రలో ఈ యొక్క చంద్రదేవుడి యొక్క కాన్సెప్ట్ ఉందని, అదే ప్రస్ఫుటంగా క్లియర్గా కనిపిస్తుందని వారు తెలియజేయడం జరిగింది. అయితే ప్రియులారు, ఇప్పుడు యెహోవా దేవుడి దగ్గరకు వచ్చేటోకి యెహోవాను యహ్వే అని పిలుస్తారు. అంటే యహ్వే అంటే నేను ఉన్నవాడను అనువాడను. మోషేకు ఈ దేవుడు తన్ను తాను పరిచయము చేసుకున్న విధానం అది. నేను ఉన్నవాడను అనువాడను అని ఆయన పరిచయం చేసుకోవడం జరిగింది. అయితే అల్లా అంటే గాడ్ ఆల్మైటీ అని అర్థము. ఇది ప్రధానంగా వ్యత్యాసం. అయితే క్యారెక్టరిస్టిక్స్ను కనుక మనం గమనించినట్లయితే, లక్షణాలు కనుక మనం చూసినట్లయితే, ఈ యహ్వే అనే వ్యక్తికి బైబిల్లో మనం గమనించినట్లయితే అన్లిమిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తాయి. అన్లిమిటెడ్ లక్షణాలను మనము ఒక పిన్ పాయింట్ చేయొచ్చు. అయితే అల్లాలో కేవలము 99 లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. పూర్వకాలంలో కాదు, ఒక 10 సంవత్సరాల కిందట అనుకుంటా సుమారుగా అబుదాబి ప్రాంతంలో ఒక మాస్కును నిర్మించడం జరిగింది. దాన్ని 99 పిల్లర్స్తో అలాగే 99 డూమ్స్తో ఆ మాస్క్ను వారు నిర్మించారు. ఎందుకు అట్లా నిర్మించారంటే అల్లా యొక్క 99 క్యారెక్టర్స్ను రిప్రజెంట్ చేసే విధంగా దానిని రిప్రజెంట్ చేయటం జరిగింది. అయితే బైబిల్లో ఉన్న యెహోవా యహ్వే లేక ఎలోహిం ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ అన్లిమిటెడ్ క్యారెక్టరిస్టిక్స్. ఆయన ఒక చోట లిమిట్ అయ్యే వ్యక్తి కాదు, లేకపోతే లిమిటెడ్ అపీల్ ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వ్యక్తి కాదని క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇంకా విషయాలను కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, మన పితరులు అందరూ కూడా యెహోవా దేవుణ్ణి ఎలోహిం అని పిలిచేవారు. ఎలోహిం అనే పదము హెబ్రీ భాషలో కనుక మనం చూసినట్లయితే అది ప్లూరల్ వర్డ్ అంటే బహువచనం అన్నమాట. అంటే వాడు అన్నదానికి వాళ్ళు అన్నదానికి, అరటి పండు అన్నదానికి అరటి పళ్ళు అన్నదానికి ఉన్న తేడా అన్నమాట. అంటే అది ఒక బహువచనం అనమాట. అంటే మన క్రిస్టియన్ కాన్సెప్ట్ కూడా మనము ట్రినిటీని నమ్ముతాం, త్రిత్వాన్ని నమ్ముతాం. అంటే దాని అర్థం ఏంటంటే వన్ గాడ్ 3 మేనిఫెస్టేషన్స్. దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయనలో 3 మేనిఫెస్టేషన్స్ ఉన్నాయని, 3 విభిన్న వ్యక్తిత్వాలు ఉన్నట్టుగా క్రిస్టల్ క్లియర్గా మనము వాటిని పిన్ పాయింట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ దేవుడి గురించి అనేకమైన విషయాలు మనము నేర్చుకోవటం జరిగింది. అయితే ప్రియులారా, ఈ అల్లా అనేది యెహోవా అనేది ఎప్పటికీ సేమ్ కాదు, ఇద్దరు కూడా వేరు అన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ ప్రాఫెట్ మహమ్మద్ అనే ఆయన గౌరవనీయులు, ఆయన ఈ ఇస్లాం అనే కాన్సెప్ట్ని ఎప్పుడు తీసుకుని వచ్చారంటే 610వ సంవత్సరంలో, క్రీస్తు శకము 610వ సంవత్సరంలో తీసుకొని రావటం జరిగింది. అంటే బైబిల్లోని మొదట పుస్తకము రాయబడిన కాలానికి 2200 సంవత్సరాల తర్వాత
సుమారు ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని ఆయన రాయటం అయితేనేమిటి, ఈ కాన్సెప్ట్ని ప్రాచుర్యంలోనికి తీసుకురావటం అయితే ఏమిటి జరిగింది. అది యెహోవా దేవుడు గురించి వచ్చిన ప్రస్తావన జరిగిన 2300-2200 సంవత్సరాల తర్వాత ఈ ఇస్లామిక్ కాన్సెప్ట్స్ అన్ని రావటం జరిగింది. అయితే మనం ఖురాన్లో కనుక మనం గమనించినట్లయితే అదే ఆదామును గూర్చిన సృష్టి స్టోరీ ఉంటుంది. ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వంటి వారి చరిత్ర చాలా మటుకి యథాతథంగా ఉంటుంది. దీన్ని బట్టి చాలా మంది మహమ్మద్ క్రిస్టల్ క్లియర్ గా బైబిల్లో ఉన్న పాత నిబంధన కాలము నుండి రాయబడిన అంశాలనే కాపీ కొట్టి మరలా ఇందులో పొందుపరిచారని చాలా మంది అభిప్రాయ పడుతూ ఉంటారు. అయితే ప్రియులారా, మనం గమనించినట్లయితే కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చు. ఎందుకంటే అబ్రహాము వాగ్దాన పుత్రుడు ఇస్సాక్ అని మనం నమ్ముతాం. ఇస్సాకును బలివ్వబోతుంటే దేవుడు అడ్డుకున్నాడన్న విషయాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తాం. అయితే వీరు మహమ్మదీయులు ఏమి నమ్ముతారంటే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కాదు ఇష్మాయేల్ అని, ఇష్మాయేలును బలివ్వబోతా ఉంటే దేవుడు వచ్చాడు అన్న విషయాన్ని వారు ప్రాచుర్యము చేయటం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఇప్పుడు ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడని క్రైస్తవులు నమ్ముతారా? ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడని, లేకపోతే ఆ ఇష్మాయేలు ద్వారానే దేవుని సంతానము మరి భూమి మీదకి వచ్చింది అని నమ్ముతారా అండి క్రైస్తవులు? యెహోవాను ఆరాధించేవారు మాత్రము నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు. కాబట్టి చాలా మంది క్రైస్తవులు పొరబడుతున్న విషయం ఏమిటంటే, కొంతమంది మసీదు కనబడినప్పుడు ఎట్లా అని చెప్పి, లేకపోతే ఎట్లా అని చెప్పి నమస్కారాలు చేసిన క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు. వారి కోసమే నేను చెబుతా ఉన్నాను. ఫాదర్ ది గాడ్ అయినప్పటికీ అల్లా మరియు యెహోవాలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. చంద్రదేవుడికి సంబంధించిన ఆ లింకేజ్ అంతా కూడా మీకు ముందు నుంచి, ఆ మూలాన్ని అంతా కూడా మీకు ఆల్రెడీ వివరించడం జరిగింది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ అల్లా అనేది, లేకపోతే ఈ యొక్క వారు ప్రకటిస్తున్న దేవుడు అనేది ఒక కల్పిత పాత్ర అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. అలాగే గాబ్రియేలు దూత కాదు, మహమ్మద్కి రెవల్యూషన్స్ ఇచ్చిందని లూసిఫర్ ఇచ్చింది, సాతాను ద్వారా అతడు ప్రేరేపించబడ్డాడు అని ఎద్దేవా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఓవరాల్ గా తేలుతున్న విషయం ఏమిటంటే, యెహోవా యొక్క క్యారెక్టరిస్టిక్స్ వేరు, అల్లా యొక్క క్యారెక్టరిస్టిక్స్ వేరు. కొన్ని మూలాలు కలిసినప్పటికీ కొంత ఈ గ్రంథంలో ఉన్న సమాచారాన్ని తీసుకుని ఈ యొక్క మహమ్మద్ ఆయన మత గ్రంథాన్ని రాసినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు వేరు. అల్లాకు క్రైస్తవులు మొక్కకూడదు, అల్లాను దేవుడిగా క్రైస్తవులు ఊహించుకోకూడదు అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ప్రియులారా, మనకున్నది ఒకే దేవుడు యెహోవా ఎలోహిం. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. త్రిత్వమై ఉన్న దేవుళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. హీ ఈజ్ అవర్ ఫాదర్, హీ ఈజ్ అవర్ వన్ గాడ్, హీ ఈజ్ ద రియల్ గాడ్ అన్న విషయాన్ని గమనించండి. అది ఈ వీడియోలో చాలా మంది పొరపాటు పడుతున్న విషయం, అల్లా యెహోవా ఒకటేనా? ఈ అల్లాహ్ అన్న ఈ సిద్ధాంతము వెనకున్న నేపథ్యం ఏమిటనేది మీ ముందు ఉంచడం జరిగింది. అయితే మా రీసెర్చ్ కానీ మేము చేసిన ప్రయత్నం కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న మా టెలిగ్రామ్ లింకును కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందులో కూడా మమ్మల్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. రెండవ రాకడకు గురించి అనేకమైన అప్డేట్స్ యూట్యూబ్లో కంటే కూడా ఫాస్ట్గా మీకు మేము అందులో అందించే ప్రయత్నం చేస్తాం. అలాగే మా ఛానల్ పేజెస్ను విజిట్ చేసి ఇటువంటి అమూల్యమైన కంటెంట్ ఇంకా మన ఛానల్లో ఉంటాం. 500 పైగా వీడియోస్ చేసాం, మీకు నచ్చుతాయి. ఖచ్చితంగా వాటిని కూడా దృష్టి ఉంచే ప్రయత్నం చేయండి. యేసయ్య మన దేశమును దీవించునుగాక. ఆమేన్.